హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మన ట్రెడిషనల్ రెసిపీస్. ఈరోజు ఛానల్లో సింపుల్ టేస్టీగా ఉండే మటన్ కీమా కర్రీని ఎలా ప్రిపేర్ చేశాను అనేది చూపిస్తాను. దానికోసం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్నాను. దీంట్లో ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక ఉల్లిపాయని కట్ చేసుకొని వేసుకుంటున్నాను. 4 పచ్చిమిర్చి వేసుకున్నాను కట్ చేసుకొని. అలాగే ఒక 2 బిర్యానీ ఆకులు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక 2 లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క వేసుకొని ఉల్లిగడ్డ ముక్కలు బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని వేయించుకోవాలి. తర్వాత ఒక 2-3 టమాటాలను, మీడియం సైజ్ టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ తాలింపులోనే వేసుకోవాలి. ఇప్పుడైతే ఒక 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు ఈ ఆయిల్లోనే వేయించుకొని, ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసుకొని ఈ టమాటా ముక్కలు బాగా సాఫ్ట్గా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఇలా టమాటా ముక్కలు కొద్దిగా సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత దీంట్లో ముందుగా నేను ఉడికించి పెట్టుకున్నానండి. ఒక 1/2 కేజీ మటన్ కీమా తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగి కొద్దిగా పసుపు, ఉప్పు వేసుకొని 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నాను కుక్కర్లో. ఇలా ఉడికించుకున్న మటన్ కీమాని ఈ తాలింపులో వేసేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఈ మటన్ కీమా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకొని దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకుంటున్నాను. అలాగే స్పైసీనెస్కి తగ్గట్టు ఒక 2-3 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఒక 2 వరకు వేసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. వీటన్నిటిని బాగా కలుపుకొని మిక్స్ చేసుకొని, కట్ చేసి పెట్టుకున్న పుదీనాను, కొత్తిమీరను కూడా ఇప్పుడే వేసుకొని మూత పెట్టుకొని ఈ కీమాని ఒక 10-15 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి. ఇందులోని వాటర్ అంతా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఒక 10-15 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత కొంచెం పులుసులా కావాలంటే ఉంచుకోవచ్చు, లేదా ఈ వాటర్ కూడా ఇంకిపోయి కొంచెం ఆయిల్ పైకి తేలే వరకు, కూర అంతా దగ్గర పడే వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. ఈ కర్రీ చపాతీలోకి, రోటీలోకి, అన్నంలోకి సూపర్ టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మీ ఒపీనియన్ని కామెంట్స్లో తెలియచేయండి. నన్ను సపోర్ట్ చేయాలి అనుకున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.